స్టార్ట్ చేసుకోవచ్చా? లాస్ట్ 2-3 డేస్ నుంచి కొన్ని మీడియా ఐటమ్స్లో ఈ బాక్సైడ్ గురించి వస్తూ ఉంది. విశాఖపట్నము అదేవిధంగా ఈస్ట్ గోదావరి బార్డర్ కానీ ఈ బాక్సైడ్ తవ్వకం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది, ఏదో ఫ్రాడ్ జరుగుతూ ఉంది. సో అది మొత్తం క్లారిఫై చేయడానికి మేము ఫ్యాక్ట్స్తో పాటు ఇక్కడ వచ్చి ఉన్నాము. ఫస్ట్ పాయింట్ ఏముందంటే, బాక్సైట్ ఎక్కడైనా మరి ఎక్స్కవేషను తవ్వకం జరగడం లేదు. విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి కానీ ఎక్కడైనా అది మేము క్లియర్గా కూడా ఈ మధ్యలో ఒక జియో కూడా ఇష్యూ చేసాము, మీరు చూసి ఉంటారు. బాక్సైట్ మైనింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో అది చాలా క్లియర్గా క్లారిటీ ఇస్తూ ఒక సవరణ జియో ఇష్యూ చేయడం జరిగింది. అది మీ పాయింట్ ఏముందంటే లెటరైట్. లెటరైట్ ఈజ్ డిఫరెంట్, బాక్సైట్ ఈజ్ డిఫరెంట్, మనందరికీ తెలిసి ఉండాలి. లెటరైట్లో మరి 6+1 7 లీజెస్ ఆర్ ఆపరేటింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ విశాఖపట్నం. 6 లీజెస్ ఎలా ఉన్నాయంటే 2010 నుంచి 2014 వరకు ఇవ్వడం జరిగినాయి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 6 లీజెస్తో సంబంధం లేదు, వాళ్ళు అప్పుడు ఇచ్చారు. అక్కడ కూడా మేము చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ పర్మిట్స్ ఇష్యూ చేయడంలో కానీ అంటే మాకు ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో ఏం రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ అంతా చేయడం జరుగుతూ ఉంది. 2019లో కొత్త లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ 2019 లీజ్లో కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అది ప్రీవియస్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత మరి కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అది ఆర్డర్ పాటిస్తూ మేము వాళ్ళకి ఇలా చేసాం. మరి దాంట్లో ఇవాళ పేపర్లో ఇంకొక పేపర్లో వచ్చింది ఏదో 15,000 కోట్ల దోపిడీ ఉంది, జరుగుతూ ఉంది, లేకపోతే జరుగుతుంది, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పటి వరకు ఆ ఒక లీజులో ఓన్లీ 5,000 టన్స్ పర్మిట్స్ మేము ఇష్యూ చేసాం. మరి 5,000 టన్స్ లెటరైట్ ఎవరో మైనింగ్ చేస్తే 15,000 కోట్లు ఎక్కడ దోపిడీ చేస్తారు? అది ఒకసారి మరి మా అందరికి అర్థం అవ్వాలి. సో బేసికలీ వాట్ వీ వాంట్ టు సే, దీంట్లో ఏ స్కామ్ కానీ ఏ ఇర్రెగ్యులారిటీ కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక దారి గురించి ఏదో ఉంది, దాని గురించి ఆల్రెడీ పేపర్లో కూడా రాసి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్రెడీ ఇంక్వైరింగ్ అండ్ దే విల్ టేక్ యాక్షన్, అప్రాప్రియేట్ యాక్షన్. బికాజ్ ఐఎమ్ నాట్, నేను ఫారెస్ట్ గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి బట్ వాట్ ఐ అండర్స్టాండ్, దే ఆర్ ఆల్రెడీ ఇంక్వైరింగ్ అండ్ దే విల్ బి టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్. బట్ ఫ్రమ్ మైన్స్ డిపార్ట్మెంట్ no irregularity has been committed and we are, basically whole news is false and baseless. That's what I want to say. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఏదో ఫాల్స్ కానీ బేస్లెస్ న్యూస్ పబ్లిష్ చేసి గవర్నమెంట్కి డిఫేమ్ చేసే విధానాలు ఇది కరెక్ట్ కాదు. మేము ప్రతి మీడియా ఛానల్ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, మీరు పబ్లిష్ చేసే ముందు కరెక్ట్గా వెరిఫై చేసి ఫ్యాక్ట్స్ అప్పుడు రాస్తే అందరి కొరకు బాగుంటుంది, ప్రజలకు కూడా మీరు కరెక్ట్ మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో మేము ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం, బికాస్ ఇట్ హ్యాస్ డిఫేమ్డ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ది డిపార్ట్మెంట్. కాబట్టి వీఆర్ ఆల్సో ఎగ్జామినింగ్ వెదర్ వీ కెన్ ఫైల్ అ డిఫెమేషన్ కేస్ ఆన్ ది రెస్పాన్సిబుల్ మీడియా ఛానల్ కానీ మీడియా ప్రింట్ మీడియా కానీ. సో అది కూడా మేము ఆలోచించి చర్యలు తీసుకుంటాం. బట్ prima facie, yes, we will examine whether defamation case can be filed, because with wrong facts the attempt has been made to defame the government. So this is what I have to say. Now DMG garu unnaru, if he wants to add a few points he can add. RPO అంటారు. అసలు ఏం కేసు బాక్సైట్ అనేది ఎక్కడ ఉంది, మనం ఎక్కడ మైన్స్ ఎవరికైనా ఇచ్చామా, అసలు ఇవ్వాలనేది గవర్నమెంట్కి థాట్ లేదు. థాట్ లేనప్పుడు మరి ఇట్లా ఈ విధంగా పేపర్లో రాయడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఇప్పుడు మనం లెటరైట్ సార్ చెప్పాడు, మనం అన్ని లీజులు ప్రతి ఒక్క లీజు ఎన్ని లీజులు ఇచ్చారు, ఎల్ఓఐ అయితే 7 లీజులు కూడా మొత్తం ఎల్ఓఐ అన్ని మొత్తం ఇచ్చింది పాత గవర్నమెంట్లో 2009, 2010 to 2014 ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం, ఈ గవర్నమెంట్లో మీరు లెటరైట్ దోసుకుంటారు అది ఇది అంటే ఏం దోసుకుంటారు? వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు అప్పుడు దోసుకొని ఇచ్చారా ఎట్లా ఏంటి?
ఇప్పుడు మన వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ మనం ఏం చేయకపోయినా కానీ మన సీఎం గారు ఏం చెప్తున్నారంటే అడవులను నాశనం చేయొద్దు, మనకు ఎన్విరాన్మెంటల్ అది ప్రొటెక్ట్ కాబట్టి లాటరైట్ డిస్కరేజ్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పినప్పుడు చెప్పాడు మనం అడవులను సంరక్షించాలి, మనం అనవసరంగా మీరు అన్ని లీజులు ఇవ్వద్దంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఎవరికి ఒకరికైనా లీజు ఇవ్వలేదు మేము. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ఇంత బాగా స్ట్రిక్ట్గా చేసినా కానీ మరి ఇట్లా డిఫేమ్ చేసి మీరు ఇంత కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారు అంటే 5,000 టన్నులు వచ్చేసి లాటరైట్ తీసి పర్మిట్స్ ఇచ్చాము మేము లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. ఎప్పుడు వాళ్ళు ఎల్ఓ ఇచ్చిన దానికి మనం గ్రాంట్ ఇచ్చాము, కోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చింది, కోర్టు మీరు వాళ్ళకి గ్రాంట్ ఇవ్వమంటే ఆ బేస్ బట్టి మనం మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతున్న ఉద్దేశంతో మనం గ్రాంట్ ఇచ్చాము. ఆ గ్రాంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో 5,000 మెట్రిక్ టన్సే మనం తీగే పర్మిట్స్ ఇచ్చాం. 5,000 మెట్రిక్ టన్స్లో 15,000 కోట్లు ఎట్లా వస్తుందండి? ఒక్కరోజు ఆలోచించాలి. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దానికి లాజిక్గా ఉండాలి. అట్లా లేకుండా ఇట్లా గవర్నమెంట్ని అప్రతిష్టపాలు చేసి ఏదో ఆపాదించి అవి చేయాలి, అందరినీ వాళ్ళు అది చేస్తారు, ఇది తుంచేస్తారు, ఫారెస్ట్లు పాడు చేస్తారు, ఎవరు చేశారు? ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ చేశారా? ఏదైనా లీజులు ఇచ్చామా లేకపోతే గ్రాంట్లు ఇచ్చామా? ఏమి ఇవ్వలేదు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి వార్తలు ఎట్లా రాస్తారు? సరే ఇట్లాంటివన్నీ రాశారంటే మాత్రం మేము డిఫర్మేషన్ మాత్రం గవర్నమెంట్ మా మైన్స్ డిపార్ట్మెంట్ని ఇది ఒకసారి కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళు డిఫేమ్ చేస్తున్నారు. మాకు చాలా ఇది షేమ్గా ఉంది. గవర్నమెంట్కి మన డిపార్ట్మెంట్కి వచ్చే పరువు ఇది కాబట్టి మేము పరువు నష్టం వేస్తాం దీనికి. నేను ఇట్లా నెక్స్ట్ టైం ఇట్లా రాశారంటే మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు. దీనికి కూడా మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా డిఫర్మేషన్ కేసు వేసేదానికి మీరు ఏదైనా కావాలంటే వేరే వెరాసిటీని చేసుకోండి. ముందు మనకు కరెక్టా కాదా అనేది అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు రాయండి. ఏదో 10 రూపాయలు ఉంటుందని ₹1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి రాస్తే మీరు ఎట్లా అది కాదు. మీరు నెక్స్ట్ టైం ఇట్లాంటివన్నీ చేయకూడదని మేము మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మాకు సహకరించాలి. కన్స్ట్రక్టివ్ మీడియాగా చేయండి. మీరు ఎప్పుడైనా కానీ ప్రజలను తప్పుదారి పట్టించి దానివల్ల వచ్చేసి లబ్ధి పొందాలని కానీ లేకపోతే కానీ అటువంటి మానుకోవాలండి. మీరు ఏదైనా అవసరమైతే మేము ఎప్పుడైనా కానీ మీకు మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము ఇస్తున్నాం వాలంటరీగా. మీకు ఏం కావాలన్నా కానీ ఇస్తాము. అప్పుడు కరెక్ట్ న్యూస్ రాశారంటే అది బాగుంటుంది. అది లేకుండా మీకు ఏదో అయితే ఊహించుకొని మీకు ఏది కావాలంటే అది రాసామంటే దానికి వాల్యూ ఏముంటుంది? మీ పేపర్స్ కానీ మీడియాకి కానీ వాల్యూ ఉండదు. ఏదంటే అది రాశారంటే రేపు ఎవరు నమ్ముతారండి? ఇట్లాంటివన్నీ రాశారంటే అసలు ఏంటి ఇది, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని నేను అడుగుతున్నాను. సరే ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా వార్తలు రాసేటప్పుడు కన్స్ట్రక్టివ్ మీడియా రాయండి, డిస్ట్రక్షన్గా రాయగానే మీరు ప్లీజ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా ఛానల్స్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరూ కన్స్ట్రక్టివ్గా ప్రజలను వచ్చేసి గవర్నమెంట్ చేసే మంచి పనులు కూడా మీరు వాళ్ళకి ప్రొజెక్ట్ చేసి చెప్పాలి. మరి చెడ్డ ఎక్కడ చెడ్డ జరుగుతుందంటే అప్పుడు చెప్పండి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. సరే దాన్ని కరెక్ట్ కోర్స్ కరెక్షన్ తీసుకుంటాము. ఏదైనా మేము తప్పు చేస్తాము లేదా ఇట్లా చేయాలంటే మంచిగా మీకు ఇచ్చారంటే ప్రజలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ దాని మీద థింక్ చేసి దానికి సక్రమైన పద్ధతిలో ఏదైనా అవసరమైతే దాని పాలసీ చేంజ్ చేయడం కానీ అట్లనే చేస్తాం. కానీ ఆ విధంగా మీరు మాకు సహకరించాలి. ఎప్పుడు మీరు ఆ ఉద్దేశంతో దురుద్దేశంతో ఇట్లా చేయడం అనేది మీకు మీ యొక్క బాధ్యత అనేది, మీడియా బాధ్యత అనేది మీరు మర్చిపోకుండా మీరు చేశారంటే తప్పకుండా మనం ప్రతి ఒక్క ప్రజలు మనం డెవలప్ చేయొచ్చు. గవర్నమెంట్ అదిగా ఆ విధంగా మీకు అందరూ చేశారంటే మీరు కూడా కన్స్ట్రక్టివ్ ఇదిగా ఉంటుంది. అదే వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్స్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయండి. మనం గో టుగెదర్ మా ప్రజలకు మంచి చేసేదానికి మనం మీరు వంతు సహాయం చేయండి, మా వంతు సహాయం చేస్తాం. అందరినీ గుడ్ గవర్నెన్స్ మన ఇండియాలో మనం నెంబర్ 1గా స్టేట్ నిలిచేదానికి మనం అందరం ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ అంటున్నారు, గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదా. మీరు మన గవర్నమెంట్ వచ్చాక అంటుంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ గవర్నమెంట్ అయినా ఓన్ చేసుకుంటారు కదా. అవును. బట్ మీరు అడ్రస్ చేసేదానికి మన గవర్నమెంట్ అనేది కొంచెం కొత్తగా నో సరేలే, అవి చిన్న వర్డ్స్ పట్టుకొని కాదు. బట్ ఆఫీసర్ అన్నప్పుడు ఇట్ ఈస్ గవర్నమెంట్. ఓకే గవర్నమెంట్ గవర్నమెంట్ అని అంటారా? అధికారులు అనేది డౌట్ వచ్చింది. నో ఏ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. సార్ ఇంతకుముందు ఇచ్చినటువంటి 6 రిలీజులు ఏవైతే ఉన్నాయో అవి రూల్స్ ప్రకారం ఇచ్చినారో పర్ఫెక్ట్ గానే ఉన్నాయో అదే దాని మీద మేము వదలుచుకోలేదు. ఇప్పుడు ది పాయింట్ ఈస్ సభాషలోనే గతంలో ఇచ్చినప్పుడు సరిగా ఉన్నాయో లేవో అనేది సార్ మాట్లాడారు. సో అప్పుడు ఇచ్చిన దాంట్లో లోటుపాటు ఉన్నట్టే నాకు లెక్క. we have not examined that. అది
యాక్చువల్లీ గవర్నమెంట్ ఏదైనా గ్రాంట్ కానీ లీజ్ కానీ ఇచ్చిందంటే వాళ్ళు అప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇచ్చుంటారేమో. బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్. No, but ఇప్పుడు see the point is previous government has given some this thing. Unless we receive some complaints, why what is there to doubt? They might have followed the rules, regulations and given. Gani, the point here is first thing, see bauxite సంబంధం లేదండి. See the first thing we want to see, ఇప్పుడు మీరు దీని మీద క్వశ్చన్ ఆన్సర్ అడుగుతున్నారు, బట్ హియర్ వీ జస్ట్ వాంట్ టు క్లారిఫై ది ఫ్యాక్ట్స్ ఏమున్నాయి. బాక్సైట్ సంబంధం లేదు, లెటరైట్తో సంబంధం ఉంది, బట్ దట్ ఆల్సో ది నెంబర్ ఆఫ్ లీజెస్ ఆర్ వెరీ లెస్. దాంట్లో కూడా ఓన్లీ 5,000 టన్స్కి పర్మిట్స్ ఇచ్చారు. సో ది క్వాంటమ్ అక్కడ ఏం మెన్షన్ చేశారు, ప్రజలకి మిస్లీడ్ చేసే ఉద్దేశంతో ఇది రావడం జరిగింది. దట్స్ వాట్ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్. 15,000 కోట్లు ఎక్కడ ఉన్నాయండి? 15,000 కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి? ఎవరు ఇస్తారు? దేనికి ఇస్తారు? సో ఆల్ దీస్ థింగ్స్ వీ వాంట్ టు క్లారిఫై. దెర్ ఇస్ నో సచ్ క్వాంటమ్ ఆఫ్ మినరల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో లెట్ us be clear. 15,000 కోట్లు గవర్నమెంట్ ఆదాయమే లేదు అన్ని మినరల్స్ కలిపి. సో నో సరే అదే ఓకే యా. సార్ అది సార్ ఇప్పుడు ఆ 6 ఇవ్వడం రూల్స్ కు కరెక్టేనా? అంటే మామూలుగా ప్రొఫెసర్ జరపద్దు. ఆ 6 ఒకవేళ రూల్స్ విరుద్ధంగా గతంలో ఏమైనా ఇచ్చింటే ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయవచ్చు? నో కాదు, ఇప్పుడు అగైన్ యువర్ ఆస్ హైపోథెటికల్ క్వశ్చన్. మాకు కంప్లైంట్స్ రాలేదు, రూల్ విరుద్ధంగా ఉంటే మేము ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటాం. యాజ్ ఆన్ టుడే వై షుడ్ బి డౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ లీజ్? యూ టెల్ మీ. ఇప్పుడు వందలాది లీజ్ ఎప్పుడు ఇచ్చి ఉంటారు రకరకాల మినరల్స్కి, ప్రతి ఒక్కరి మేము అనవసరం వెరిఫై చేస్తూ పోవాలా? అది లేదు కదా. ఇది హియర్ రూల్ ఈజ్ ఇచ్చేసారు, రూల్ ఫాలో చేసి ఇచ్చి ఉంటారు, కంటిన్యూ అవుతుంది అంతే. సపోజ్ ఇన్ కేస్ మీరు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగి దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఓకే థ్యాంక్ యూ. జగనన్న ఇల్లు నిర్మాణానికి శాండ్ కోసం చెప్పేసి ఏమండి? జగన్ ఇల్లు నిర్మాణానికి శాండ్ కోసం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే కొన్ని నో సి శాండ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ జేపీ పవర్ వాళ్ళు ఎక్స్కవేషన్ చేస్తున్నారు. సుమారుగా 200 రీచేజ్ ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా. అండ్ డైలీ ప్రొడక్షన్ అబౌట్ 2 lakh tons పర్ డే, 1.7 to 2 lakh tons పర్ డే ఉంది. మరి దాంట్లో ఇప్పటి వరకే సుమారుగా 50 లక్షల టన్ను వాళ్ళు రైనీ సీజన్ కొరకు నెక్స్ట్ 3-4 months కొరకు ఆల్రెడీ స్టాక్ చేసి ఉన్నారు. అదే కాకుండా జగనన్న హౌసింగ్ కాలనీస్కి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఫర్ దాట్. వాట్ హౌసింగ్ డిపార్ట్మెంట్తో మేము చాలా డీటెయిల్గా మాట్లాడిన తర్వాత ఏం డిసైడ్ అయిందంటే బిలో 40 kilometers డిస్టెన్స్ ఉంటే రీచ్ పాయింట్ నుంచి బెనిఫిషరీ ఇట్ సెల్ఫ్ విల్ గో అండ్ కలెక్ట్ ది శాండ్. వాళ్ళు కూపన్స్ ఇస్తారు, కూపన్స్ మాకు ఇచ్చి అంటే అక్కడ కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళ మనుషులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ తీసుకుంటారు, స్వయంగా తీసుకొని వెళ్ళిపోతారు. అబవ్ 40 kilometers ఉంటే అప్పుడు ది శాండ్ విల్ బి డెలివర్డ్ ఇన్ ది లేఅవుట్స్ ఇట్ సెల్ఫ్ బై ది గవర్నమెంట్. సో దానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 50,000 టన్ను శాండ్ ఆ విధంగా మేము డెలివర్ చేసాం లేఅవుట్స్కి. అండ్ చాలామంది బెనిఫిషరీ స్వయంగా కూడా వెళ్ళి తీసుకుంటున్నారు డిపెండింగ్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది రీచెస్. నౌ ఇప్పుడు ఎడిషనల్ శాండ్ క్వాంటిటీ కొరకు మేము ప్రకాశం బ్యారేజ్ డ్రెజింగ్ అది కూడా ఒక ఆన్ కార్డ్స్ ఉంది ఆల్రెడీ. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ యాక్షన్ ఫార్ ఫైనలైజింగ్ ది కాంట్రాక్టర్స్ ఎట్సెట్రా. సో దాంట్లో కూడా సుమారుగా 50 లక్షల నుంచి 1 కోటి టన్ వరకు మాకు శాండ్ వస్తుంది. So that also we can use because that is not concerned with JP Group. So JP Group has separate only open reaches ఇచ్చాం కాబట్టి ఈ dredging sand will be totally government sand కాబట్టి that also we can use for the housing colonies. So housing colonies కి as on today shortage ఏం లేదు. ఆల్రెడీ 50 లక్షలు ఇంతకుముందు చెప్పాను, 50 లక్షల టన్ మేము రెయినీ సీజన్ కూడా ఏర్పాటు చేసాం. దట్ ఆల్సో విల్ బి యూస్డ్ ఫర్ హౌసింగ్ కాలనీస్ సబ్సిక్వెంట్లీ. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 2 lakh tons వరకు ప్రొడక్షన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా బెనిఫిషరీ తీసుకుని వెళ్తున్నారు. కొంతవరకు మేము కూడా డైరెక్ట్గా లేఅవుట్స్కి సప్లై చేస్తున్నాం. కొన్ని జిల్లాల్లో మైనింగ్ అక్రమంగా తరలిస్తున్నారు అధికార ఎమ్మెల్యేలు మంత్రులు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇలాంటి రూమర్స్ కంప్లైంట్స్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ నేను మైన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, మాకు કોઈ స్పెసిఫిక్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా వీ విల్ ఇంక్వైర్ అండ్ టేక్ అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్. బట్ ది పాయింట్ ఈజ్ ఎవరో పేపర్లో రాసేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. దానికి
ఇప్పుడు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎస్సీబీ ఇస్ దేర్ టు ఇంక్వైర్, దే ఆర్ ఆల్సో ఇంక్వైరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, మైన్స్ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, అండ్ ఆల్ దీస్ ఇన్వైట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇన్ఫాక్ట్ మీకు తెలిసి ఉంటుంది, మొన్న రూల్స్లో మేము మాడిఫై చేసి ఏసీబీకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసాం మైన్స్ ఇర్రెగ్యులారిటీస్, పర్టికులర్లీ సైండ్ ఇర్రెగ్యులారిటీ మీద. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే డెఫినెట్గా దే కెన్ కర్టైల్ ఎనీ కైండ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శాండ్ జేపీ పవర్ వాళ్ళకి ఇచ్చారు కదా సార్, వాళ్ళు అన్ని రీచ్లోని లారీలు పెట్టలేదు, దీనివల్ల కన్జ్యూమర్స్ ఇబ్బంది పడి వాళ్ళు ప్రైవేట్కి తెచ్చుకోవడం ఎక్కువ కాస్ట్ పడుతుందని ఒక కంప్లైంట్. నో ఇప్పుడు 1 వీక్ క్రితము ఇది ఇష్యూ వచ్చింది, మా దృష్టి కూడా వచ్చింది. మేము వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేసామంటే మ్యాక్సిమం రీచెస్ వాళ్ళు ఆపరేట్ చేయాలి. ఏమైందంటే ఇన్ఫాక్ట్ మేము మా అగ్రిమెంట్ క్లాజ్లోనే పెట్టి ఉన్నాము, ఏమిటంటే 70%, అట్లీస్ట్ 70% ఆఫ్ ది రీచెస్ షుడ్ బి ఆపరేషనల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో యాజ్ ఆన్ టుడే వాళ్ళు ఆ 70% లెక్కకి వచ్చేసారు. యాక్చువల్లీ మాకు ప్రాబ్లం ఏం వచ్చిందంటే కొన్ని రీచెస్కి ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలి, కొన్ని రీచెస్కి, సో ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత డిలే అవుతుంది. బట్ యాజ్ ఆన్ టుడే దే ఆర్ ఆపరేటింగ్ అబౌట్ 70% ఆఫ్ రీచెస్, అండ్ వేర్ ఎవర్ నియరెస్ట్ రీచ్ ఈస్ దేర్ అక్కడ వెళ్ళి వాళ్ళు బెనిఫిషరీస్ తీసుకోవచ్చు. వాళ్ళు అది కూడా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మా దగ్గర రిపోర్ట్ ఇప్పుడు కూడా ఉంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది రీచెస్ ఆఫ్టర్ 5 o'clock or 6 o'clock there are no vehicles. ఒక న్యూస్ పేపర్లో నేను కూడా చూశాను, చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ, వాళ్ళకి గంటలు అక్కడ వెయిట్ చేయాల్సిన, అది వాళ్ళు అంతా అబద్ధాలు ఉన్నాయి, మాకు రాసి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా మా వాళ్ళతో కూడా కనుక్కున్నాము. ఈ పరిస్థితి ఏముందంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ది రీచెస్ బై 6 o'clock ఇట్స్ క్లోజ్డ్, బికాజ్ ఇక్కడ నో టేకర్స్ ఆర్ దేర్, బికాజ్ వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పెట్టారు. దేర్ ఇస్ నో ఆన్లైన్ బుకింగ్, ఎనీబడి కెన్ గో అండ్ పర్చేస్ ది శాండ్ అండ్ కమ్ బ్యాక్. ఆ విధంగా మేము చెప్పాము పాయింట్. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు వెహికల్ ఒక ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటివి వస్తే ఎక్కడైనా ఎవరైనా బెనిఫిషరీ అడిగారు అని వాళ్ళు పెట్టలేదు, విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో ఎవరైనా అడిగితే వాళ్ళు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు ఏముంది, వాళ్ళే వెహికల్ తీసుకున్న కిలోమీటర్ పర్ టన్ అది ఛార్జ్ మేము ఫిక్స్ చేయలేదు. అది వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. ప్లస్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక అప్పర్ లిమిట్ ఫిక్స్ చేసాం. సీఎం గారి ఇన్స్ట్రక్షన్ బట్టి ఏం చేసామంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక అప్పర్ లిమిట్ ఆఫ్ ది సేల్ ప్రైస్ ఫిక్స్ చేసాం. కానీ వాళ్ళు రీచ్ దగ్గర 475 కంటే ఎక్కువ అమ్మడానికి లేదు. ఏ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు అమ్ముతున్నారు ఆ రేట్ కంటే ఎక్కువ అమ్మడానికి లేదు. అది ఇంకొకసారి బోట్మెన్ సొసైటీ సమస్య పరిష్కారం కాలేదు. బోట్స్మెన్ సొసైటీ మేము ఆలోచిస్తున్నాము, మాకు కూడా రిప్రజెంటేషన్ వచ్చాయి. యాక్చువల్లీ డ్యూయల్ రేట్స్ అయిపోతున్నాయి, దానివల్ల మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఆలోచిస్తున్నాము ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి. త్వరలోనే బహుశా ఏదో సమాధానం తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ అండి. బాబు రెడీగా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ.